వారు చెప్పినటువంటి వాటిలో చాలా నిజాలు అయినాయి. తెల్లకాకి కనబడింది, నీళ్ళ నుంచి దీపాలు వెలుగుతున్నాయి. నీళ్ళ దీపాలు ఇవన్నీ అంటే వాటర్లో, మరి వాటర్ నుంచే కదా కరెంటు. నీళ్ళ దీపాలు. ఒక విధవ దేశాన్ని పరిపాలించేసింది 2 సార్లు. ఓకే, ఒకసారి పరోక్ష, ఇంకోటిసారి అపరోక్ష. ఓకే, ఇలా ఇంకా చాలా చెట్టు నుంచి ఇంకా చాలా చెప్పారు. అలా అయినాయి. అలాగే ఆ ఫైనల్వి 1-2 చెప్తాను. కృష్ణానది కనకదుర్గమ్మ తగిలితే ముక్కు పుడక తాకుతుందని. అలాగే యాగంటి బసవన్న లేచి రావయ్య నంది, ఆయన పెరుగుతున్నాడు, గమనించండి. మీరు చూడొచ్చు, నేను చాలాసార్లు వెళ్ళాను. యాగంటి నంది అలా పెరుగుతాడు. మామూలు స్తంభంకి మధ్యలో ఉంటాడు, కానీ అలా స్తంభానికి తాకేస్తాడు. స్తంభం అలా అయిపోతుంది. సో వారి కాలజ్ఞానం ఇప్పటికీ ఉన్నాయి, జరుగుతున్నాయి. వారి తపోశక్తి ఎలా చెప్పారంటే నాస్ట్రోడామస్ కొన్ని చెప్పాడు కదా వీరు. అలా జ్యోతిష్యం అంటే వెలుగులో తీసుకెళ్ళేది నాన్న. జ్యోతిష్యం అంటే వెలుగులో తీసుకెళ్ళేది. గురుగారు, శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసానికి ఒప్పుకుంటాడు. 14 సంవత్సరాలు ఒప్పుకున్నందుకు శ్రీరాముడు గొప్పోడు అనుకోవాలో, 14 సంవత్సరాలు అసలు ఎలా వెళ్తా అని చెప్పేసి క్వశ్చన్ చేయకుండా, 14 సంవత్సరాలు నాకు అరణ్యంలో ఏం పని అని చెప్పకుండా తల వంచకుండా వెళ్ళిపోయాడు. అసలు 14 సంవత్సరాలు అరణ్యంలో శ్రీరాముడు ఏం చేశాడు? భలే చాలా మంచి ప్రశ్న. కథ మలుపు ఎప్పుడైనా గమనించండి. రామాయణంలో రామాయణంలో ఎప్పుడు ఒక టర్న్ వచ్చినా ఒక స్త్రీ పాత్ర వల్లనే అవుతుంది. అది ఎనాలిసిస్ చేయండి. యాక్చువల్గా కైకేయికి రాముడు అంటే చాలా ప్రేమ, అమ్మానే పిలిచేవాడు. ఆవిడ మనసు విరిచింది ఎవరు? మందర, మొత్తం చిందరాంధ్ర. ఆవిడ వెళ్ళి దశరథుడితో చెప్పింది. ఆయన చెప్పలేడుగా, ఆయన బాధపడుతూ నేల మీద పడిపోయాడు. నాన్నగారు పిలిచారని ఎవరితో కబురు పెడితే రాముడు వచ్చాడు. వెళ్ళాలి, మీ నాన్నగారు చెప్పలేకపోతున్నారు, అప్పుడెప్పుడో నాకు మాట ఇచ్చారు, యూ హ్యావ్ టు గో. సీతాదేవి కూడా రెడీ అయింది. అయితే రాముడికి ఇష్టం లేదు, కానీ సీతాదేవి నువ్వు ఎక్కడుంటే నాకు అక్కడే అయోధ్య అని చెప్పి రామచంద్రమూర్తితో వెళ్ళింది. వెడలెను కోదండ పాని అనుజ లక్ష్మణుని గూడే, వెడలెను కోదండ పాని. పాని అంటే హిందీ పాని కాదు, పాని అంటే సంస్కృతంలో చెయ్యి. కోదండాన్ని ధరించిన అస్తం కలిగిన వాడు కోదండ పాని. పలుకే బంగారమయ్యర కోదండ పాని, పలుకే బంగార మాయరా. సరే, ఇలా లక్ష్మణుడితో సీతాదేవితో ఆయన వెళ్ళాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఋషులు వాళ్ళు ఆయన కలిస్తే అంటే కొన్ని చెప్తున్నాను, చాలా ఉంటాయిగా, కొన్ని చెప్తా, అన్నీ మనం చెప్తే రామాయణం అయిపోతుంది మనకి. రామచంద్రమూర్తి వెళ్తుంటే ఋషులు వస్తారు. ఋషులు వచ్చి ఆ కష్టాలు అవి చెప్తే అలాగే నేను తీరుస్తానులే అంటాడు. రాముడు మరి ధనుస్సు వెల్లంబులతోనే వెళ్తాడు కదా, క్షత్రియుడు కదా. కష్టాలు అవి చెప్తే అలాగే నేను తీరుస్తాను అని ముందు నడుస్తుంటే సీతాదేవి చెప్పుద్ది, ఎందుకండి దారిని పోయేదంతా ఊళ్ళో గొడవలని మనకెందుకు అంటది. ఈ ఆడవాళ్ళు ఎంతకీ వెనకలు అవుతారుగా, కానీ సీతాదేవి అమ్మ, ఆ వెనక్కి రావడం ఆవిడ ఉద్దేశం కాదు. ఆవిడ తల్లి కదా, స్వామివారి కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది, అంతేగాని మనకెందుకు అంటే దాని అర్థం అది కాదు. మనకెందుకంటే ఊళ్ళో గొడవలను వీళ్ళు ఎలా చెప్తారు, అటువైపు వాళ్ళు కూడా ఏదో చెప్తారు, మనం వెళ్ళిపోవాలి 14 ఏళ్ళ తర్వాత, వీళ్ళు బాగానే ఉంటారు, మనం ఎందుకంటే వాళ్ళకి శత్రువు రావడం, ఇలా ఒక ఇంటిళ్ళలాగా చెప్పుద్ది అని చెప్పి ఒక కథ చెప్పుద్ది. ఆ స్త్రీలకి మాట్లాడినెవరో ఒంటింటి కుందేళ్ళు అని మనకు కొన్ని అక్కలు ఉంటారు కదా, ఈ అక్కల బ్యాచ్ చెప్తుంటారు కదా, స్త్రీకి స్వేచ్ఛ లేదా అయ్యో డైలాగులు వేస్తుంటారు కదా. కానీ సీతాదేవి ఒక ఉదాహరణ. ఆవిడ ఏం చెప్పింది, ఒక కథ చెప్తాను అని చెప్పి కథ ఏంటో కథ అంటే, ఒక ఋషి తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ఆయన తపస్సు చెడగొట్టడం కోసం
ప్రతిసారి ఒకే ఫార్ములా ఉండదు కదా, రమ్మని పంపు మేనకని పంపు అని. ఈ ఫార్ములా మార్చి ఒక మంచి కత్తి తీసుకుని రాజుగారి వేషంలో వెళ్ళి, స్వామీజీ నమస్కారం, ఈ కత్తి మీ దగ్గర పెట్టుకోండి, కత్తిని మీ దగ్గర పెట్టుకోండి, నేను మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకుంటాను, ఇది మా పూర్వీకులది అని చెప్పాడు. రాజుగారు పెట్టుకున్నాడు. ఈయనకేమీ పెద్ద ఆశ్రమాలు బిల్డింగ్స్ ఏమీ లేవు, ఆ చెట్టు కింద తపస్సు చేసుకుంటాడు. మరి రాజుగారికి కత్తి మళ్ళీ ఇవ్వాలిగా, వస్తారుగా. అందుకని స్నానానికి వెళ్తూ వస్తూ దాన్ని పట్టుకెళ్ళడం, అక్కడికి వచ్చడం, స్నానం చేయడం, రావడం. ఈ మనస్సు భగవద్గీతలో చెప్తారు, మన చంచల కృష్ణ ప్రమాదీ బలవద్ధుడం అంటాడు. ఎవరు? అర్జునుడు. బావా, ఐ కెన్ కంట్రోల్ విండ్ బట్ నాట్ ద మైండ్. ఎవరన్నా గాలిని కంట్రోల్ చేయగలరా? అర్జునుడు చేయగలరు. అలాంటి అర్జునుడి స్టేట్మెంట్ ఏంటి? మనసును కంట్రోల్ చేయాలి. ఈయన అలా కత్తి పెట్టుకెళ్ళాడు కదా, దీని పొదిన ఎంత ఉందో చూద్దాం అని ఆ మొక్కల్ని ఎలా అన్నాడు. బాగానే తెగుతుంది. అలా 2-3 రోజులు అలా మొక్కలని ఈయన వెనకాల ఆ జింకలు లేళ్ళు అవి వస్తూ ఉండేవి. ఓసారి అసలు చూద్దామని కాస్త వేసి జింగని చెక్ చేశాడు, అది బుక్ అయిపోయింది. ఈయన బుక్ అయిపోయాడుగా, హింస కదా, హింస చేస్తే ఇంక తపస్సు ఉంది మంగళం. అంటే ఈ అక్కర్లేనివి పెట్టుకుంటే అలా మనకి కూడా ఎందుకండి ఇవన్నీ అని ఈ కథ చెప్పింది సీతాదేవి. ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్ ప్లీజ్ కరెక్ట్ మీ, నో ప్రాబ్లం. అదే సీతాదేవి మాట్లాడింది రాముడితో, ఏదో చెప్పి అలాగే అని ఊరుకోకుండా, అంటే చర్చ ఉంది. అలా రాముడు చెప్పాడు, నేను క్షత్రియుడిని. క్షత్ అంటే అర్థం ఏంటి? గాయము. క్షత్రియ. త్ర ర అంటే రక్షించుట. మంత్ర మనస్సుని రక్షించింది మంత్రం. మననాత్ర అయితే ఇది మంత్ర. క్షత్రియ గాయం తగలకుండా, భుజం లాంటి వాడు కదా క్షత్రియ, రక్షించాను. నేను రక్షించడం నా బాధ్యత అది. అందుకని ఆ మునికి ఏదో అయింది ఇంకోటి అని కాదు, వీళ్ళందరూ రక్షించాలి. వాళ్ళు నన్ను శరణ వేడారు. రాముడికి ఒక ప్రతిజ్ఞ ఉంది తెలుసా. విభీషణుడు వచ్చినప్పుడు అందరూ సలహా చెప్తారు, ఒక్క హనుమంతుడు తప్ప. వద్దండి వాడు ఎగస్పార్టీ వాడు, వాడికి వద్దొద్దు అంటారు. అంటే రాముడుతో హనుమంతుడు అంటాడు, స్వామి నేను చూశాను, చాలా గొప్ప క్యారెక్టర్ ఆయన, నన్ను చంపేమని చెప్పి రావణాసుడు చెప్పాడు, కానీ దూతను చంపుట పాడి కాదని, కాబట్టి ఏదైనా శిక్ష వేయమన్నారు. కోతులకి వాలం అంటే తోక, అది ప్రీతికరమైంది కాబట్టి దాన్ని తగలబెట్టమన్నారు. తర్వాత మనం తగలెట్టేసామనుకోండి. సో వారికి భక్తి నిజాయితీ ఉంది అని హనుమంతుడు చెప్తాడు. రాముడు ఒక ప్రతిజ్ఞ ఉంది. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, ఎవరైనా నన్ను శరణ వేడితే నేను రక్షించి తీరుతా, ఇది నా ప్రతిజ్ఞ. నేను సీతనైనా వదిలేస్తా, నేను లక్ష్మణ్ణైనా వదిలేస్తా, ధర్మాన్ని విడిచిపెట్టాను. ఇది రాముడు. అలాంటి రామచంద్రమూర్తి అలా వెళ్తున్నప్పుడు కబంధుడు వచ్చాడు, బోల్డ్ మంది మునులు వచ్చారు. ఒక్కొక్క ఎపిసోడ్ నాన్న, ఓసారి ముని, ఓసారి రాక్షసుడు, ఓసారి ముని, ఓసారి రాక్షసుడు, ఓసారి ముని, ఓసారి రాక్షసుడు. మొత్తం ఈ 14 సంవత్సరాల వనవాసాన్ని ఒక సారాంశం కింద చూస్తే ఏమని చెప్పగలుగుతారు మీరు? వాళ్ళు ఎప్పుడు ఆ నియమానికి అతిక్రమించలే. యాక్చువల్గా దశరథుడు 14 ఏళ్ళకి సరిపడా బట్టలు గిట్లు అన్ని ఫెసిలిటీసు రెడీ చేసాడు. ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీసు అడవిలో బిల్డింగ్ కట్టేసి ఇచ్చేస్తే ఇంకా అసలు కైకి యొక్క కోరికకి అర్థమే ఉంది. ఆవిడ ఒప్పుకోలేదు, అది జరగలేదు. రాముడు మంచి బట్టలు వేసుకున్నవాడు నార బట్టలు కట్టుకున్నాడు. సీతాదేవి అసూర్యం పశ్యతి అంటారు, అంటే తెలుసా? అసూర్యం పశ్యతి అంటే ఎండకన్నెరగదు సీతాదేవి. ఆవిడికి పాపం ఆ నారబట్టలు ఎలా కట్టుకోవాలో తెలీదు. రాముడే ఎలా అని చుట్టేసి మెడ మీద కొట్టేసి, అసలు ఎంత ఏడ్చారంటే అయోధ్యలో రాముడు వెళ్ళిపోయిన నెల తర్వాత కూడా గుర్రాలు ఏనుగులు కూడా కంటతడి. అంత ప్రేమించారు రాముని. అలా రామచంద్రమూర్తి, మీరు చిత్రకూట అని ఉంది, వెళ్ళండి, బాగుంటుంది. అక్కడ మందాకిని ఉంటుంది, బాగుంటుంది. ఆ చిత్రకూట్లో ఆ గోదావరి అంతా ఉంటుంది. అక్కడ చాలా కాలం ఉన్నారు రామచంద్రమూర్తి. దాదాపు
13 ఏళ్ళు వాళ్ళు సుఖంగా సంతోషంగా అడవుల్లో అలా తిరుగుతూ అలా మునివృత్తిని అవలంబించి ఈ 14 సంవత్సరాల ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది అన్నట్టు? అయోధ్య నుంచి గంగా నది మీదుగా అలా ప్రయాణం సాగిస్తూ 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 ఉత్తరాది నుంచి దక్షిణాది వైపు అలా వచ్చినప్పుడు మనకి తెలుసుగా చివరి ఎపిసోడ్ 1 year ఉందనగా ఎంటర్ ద డ్రాగన్, రావణాసురుడు వస్తాడు. ఇంక వెతకడం ప్రారంభిస్తారు అన్నదమ్ములు ఇద్దరు. అలా ప్రారంభిస్తే దారిలో ఇక్కడ ఇంకో క్వశ్చన్ గురుగారు, సహజంగా సీతాదేవిని రావణాసుడు అపహరించినప్పుడు ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు, ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు అని అంటే, సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి పోవాలంటే మధ్యలో మేడ్చల్, కామారెడ్డి, తూప్రాన్ ఇలా చెప్తా ఉంటారు. అలా చెప్పాలి అని అంటే ఎలా తీసుకెళ్ళాడు రావణ? దానికి ఒక మంచి అనాలిసిస్ ఉంది. నేను యాక్చువల్గా అది ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు గుర్తులేదు, కానీ దానికి మంచి అనాలిసిస్ అయితే నేను చదివాను. ఆయన రోడ్డు మార్గమా, వాయు మార్గమా? అలా వాయు మార్గమే, అది ఓకే. నేను చెప్పేది ఎగ్జాక్ట్లీ ప్లేస్ కూడా, ఆయన తీసుకెళ్ళిన వే అదైతే ఉంది. అది అలా తీసుకెళ్ళినటువంటి వేని కూడా ఒక వివరణ ఉంది, దానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే రావణాసురుడు తీసుకెళ్ళిన తర్వాత 1 year మొత్తం ఇదంతా నడిచింది, ఈ విషయం అంతా నడిచింది. ఈ కీలకమైంది ఇదే. ఎందుకని? పర్పస్ ఆఫ్ రామావతారం. రాముడు వచ్చింది ఎందుకు? 2, ఒకటి ఎగ్జాంపులరీ కింగ్, ఎగ్జాంపులరీ హస్బెండ్, ఎగ్జాంపులరీ ఫాదర్, ఎగ్జాంపులరీ సన్, ఎగ్జాంపులరీ ఫ్రెండ్. ఇన్ని క్యారెక్టర్స్ని కలిగి ఉండి అట్ ద సేమ్ టైం రావణ వద్ద జరగాలి. మరి అప్పుడు క్రిస్టియన్స్ కూడా అదే క్లెయిమ్ చేస్తారు కదా, ఏంటిది? మానవ రూపంలో జీసస్ ఎందుకు వచ్చాడు అని అంటే మానవుడు ఎలా బతకగలడు అని చెప్పడానికి వచ్చాడు అని చెప్తారు. ఆయన దేవుడు కాదు, ఈయన దేవుడు అని ఎలా అంటారు అని అంటారు కదా. ఒరే నాన్న, మీ నాన్న పేరు ఏంటరే? ఎంతసేపు పెట్టింది? సెకండ్. మీ నాన్న పేరు ఏంటమ్మా? మీ నాన్న పేరు? రాముడిని అడుగు, వెంటనే చెప్తాడు, సార్ ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ అని చెప్తాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన క్యారెక్టర్ని అడుగు, వాళ్ళ నాన్న పేరు? ఆయన శక్తితో పుట్టాడు అని చెప్పడానికి నిదర్శనం అంటాడు. నేను దేవుడిని అని చూపించుకోవడానికి, నేను ఆమె స్పర్మ్తో పుట్టలేదు, లేకపోతే సంసారం చేస్తే పుట్టలేదు, ఒక నక్షత్రంగా ఏదో ఒక పవర్ని చూపించడానికి చేశాడు. దాన్ని మీరు కన్సిడర్ చేయరు. ఇప్పుడు చాలామంది అక్రమ సంతానం ఉంటుంది పెళ్ళికి ముందు. పోనీ యేసుప్రభు పుట్టాడు, జన్మించాడు, ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చేశాడు, చనిపోయాడు, 3వ రోజున తిరిగి లేచాడు, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు అని చెప్తారు. మనం త్రిబుల్ ఈ మీద పనిచేయాలి. త్రిబుల్ ఈ అంటే చెప్పానుగా, ఎథిక్స్, ఎపిక్స్, ఎవిడెన్స్. ఇవి ఎవిడెన్సే కదా మరి వాళ్ళు చెప్తున్నారు. ఈ స్టేట్కి నేనే సీఎంని, ఈ పేటకి నేను కాదుగా, మాకు దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయిగా. ఏమున్నాయి? మీరు సీఎం ఎందుకు అవుతారు ఈ రాష్ట్రం? నేను సీఎంని కాదుగా, అలాగే వాడు దేవుడు కూడా కాదు. ఇప్పుడు నేను సీఎంని కాదు అనడానికి ఎవిడెన్స్ ఉందిగా, అలాగే అతను దేవుడు కాదు. దేవుడే అని చెప్పి బైబుల్ ఎవిడెన్స్గా చూపిస్తున్నారుగా. ఫోన్ నువ్వే అనుకుందానన్న, నువ్వు గొర్రెకి ఫోన్ చేద్దాం గొర్రెలతో సరదాగానన్నా. ఎక్కడ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనం అనుకుంటే ఎలాగా, అకార్డింగ్ టు దెమ్. ఇప్పుడు అర్ధరాత్రి అయిపోయింది అయినా పర్వాలేదు, నన్ను అర్ధరాత్రి మాత్రమే ఫోన్ చేసి దొబ్బే గొర్రె ఉంది, ఏం పేరు పెట్టాను? యెహోవా. రైట్, యెహోవా, యెహోవా గొర్రె, హైదరాబాద్. ఇతను ఈ టైంలోనే చేస్తుంటాడు. పేరేంటి తెలుసా? మోజెస్. అసలు పేరు రాజేష్. ట్రై చేద్దాం. మామూలుగా ఈ టైంలో చేస్తుంటాడు. అంటే హలో నాన్న, పడుకున్నారా? ఎక్కడ? స్టూడియోలో ఉన్నారా? పర్లేదా, మళ్ళీ మాట్లాడతారా? మార్నింగ్ చేశాను. అయ్యో, మార్నింగ్ నేను మౌనంలో ఉంటాను నాన్న. ఒక్క నిమిషం పర్లేదా? మా ఫ్రెండ్ క్వశ్చన్ అడిగాడు, అదే బైబిల్లో దేవుడు ఎవరు అన్నాడు. అంటే నేనేమో చాలా ఇంటర్వ్యూలో వాళ్ళ క్లారిటీ, ప్యూరిటీ, ష్యూరిటీ లేదు, అది ఇది అంటుంటాను కదా, అందుకని క్లారిటీ మా ఫ్రెండ్ ఇస్తాడని చెప్పాను. ఎవరు నాన్న బైబిల్ దేవుడు ఎవరు? బైబిల్లో దేవుడు ఎవరు? యెహోవా. థ్యాంక్ యూ నాన్న, నీ పేరు కూడా అదే. మరి యేసు ఎవరు?
దేవుని కుమారుడు కదా. సో మొత్తానికి ఇద్దరు ఉన్నారు. అదే కదా, తండ్రి కుమార పరిశుద్ధ ఒకడే దేవుడు. ఇక్కడ శ్రీరాముడు కూడా అవతారాలు ఉన్నాయి కదా. అవతారం వేరు, ఇక్కడ రీమిక్స్ అది వేరు. ఒక 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 యుగంలో నాన్న ఓకే నాన్న గుడ్ నైట్ కాదు నాన్న, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు, దేని కన్ఫ్యూజ్ అవ్వకు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనంటే చదువుకున్నా నన్నే కన్ఫ్యూజ్ చేస్తాయి ఈ పురాణాలు. అలేలే కనీసం ఇంకా మీ దగ్గర తెలుసు. నేను క్లారిటీ ఇస్తాగా నీకే. ఇంకో విషయం చెప్పనా, ఇంకో విషయం చెప్తాను, నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఆయనకు చెప్పాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అన్నీ ఒకటే అని చెప్తాడు అతను. రీమిక్స్ అది. ఇక్కడ బ్రహ్మ లయకారకుడు, శివుడు తీసుకుపోయేవాడు, పాలించేవాడు కృష్ణుడు అని చెప్తాడు. మళ్ళీ అందరు కలిపితే ఒకటేనా, ముగ్గురు వేరేనా? మనకు క్లారిటీ ఉందనా. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్ అంటే సత్యం, ఏకం ఒక్కటే, ఒకటే సత్యం. విప్రులైన వారు, జ్ఞానులైన వారు దాన్ని చాలా రకాలుగా పలుకుతారు. దైవాన్ని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మనం చెప్తాం, ఆ పార్టీ ఏం చెప్పుద్ది, నేనేం మార్గం, మా షాపులోనే కొనాలి, కొనకపోతే నరకానికి వెళ్ళిపోతాం అంటుంది. అందుకని వ్యతిరేకిస్తాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మోజెస్ చెప్పాడు కదా, బైబిల్లో దేవుడు అంటే యెహోవాయే. ఎందుకు అంటే ఆది కాండంలో చెప్పారు. నాన్న నీకు 10 కమాండ్మెంట్స్ వచ్చు కదా మోజెస్, 10 కమాండ్మెంట్స్ కొంచెం చెప్పు నాన్న. చెప్పు నాన్న. ఇప్పుడు బైబుల్ లేదు కదా సార్, బైబిల్తో పనే ఉంది. రాదు కదా మనకి. 4, 3, 2 చెప్పు అబ్బా. రక్తం మాంసం భుజించకూడదు. వినండి, నరహత్య చేయవద్దు. యాక్చువల్గా నీకు నాన్న ఇంగ్లీష్ మీడియం చదువుకున్నావు నువ్వు? తెలుగు మీడియం. ఓకే, యాక్చువల్గా నరహత్య చేయవద్దు అనేది అబద్ధం. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఏంటంటే దౌ షల్ నాట్ కిల్. కాదు దేవుడు, నా మాట విను. దౌ షల్ నాట్ కిల్, దీని తెలుగు అనువాదం ఏంటి? దౌ షల్ నాట్ కిల్ అంటే ఏ జీవిని వధించరాదు. అదే నరహత్య చేయరాదు అనేది ఇంగ్లీష్లో ఉంటే డోంట్ మర్డర్ అనే పదం మనిషిని చంపడానికి వాడతారు. కిల్ అనే పదం ఎవరిని చంపద్దంటానికి వాడతారు. అవునా కదా? లవ్ యూ నాన్న, యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. సో ఇక్కడ ఏ ప్రాణిని వధించవద్దని బైబిల్ ఆజ్ఞ. ఓకే అది యెహోవా గాడ్. ఓకే, కానీ మనకి తర్వాత కాండాల్లో వస్తుంది, మన ద్వితీయోపదేశ కాండం, లేవియా కాండం, వీటిల్లో ఏమొస్తుంది, ఏమేమి తినాలి. నేను యెహోవా మెనూ అని ఒక వీడియో చేశాను లాంగ్ ఎగో. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటి? నేను తప్ప మీకు దేవుడు ఉండకూడదు అని ఎవరు చెప్పారు? తండ్రి అయిన దేవుడు పేరు యెహోవా దేవుడు కదా, డిక్లేర్ చేశాడు కదా. ఆ పేరుకి అర్థం తెలుసా సార్? చెప్పు. అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. చెప్పన్నాను. యెహోవా వేరు, యేసు వేరు. యెహోవా అంటే నేను ఉన్నవాడను అనువాడను అని. అయితే మాట్లాడిన దేవుడను స్వరం వినబడ్డది అంతే, ఎవరికి కనబడలేదు. అది అతను మన మోషేకి ఎవరికో వెనకాల చూపించాడు కదా, బైబిల్ ప్రకారం వెనకాల చూపించాడు. కాదు, ఇప్పుడు టాపిక్ ఇప్పుడు నువ్వు యెహోవా కొడుకు ఎవరు? కుమారుడు యేసుక్రీస్తు. సో యెహోవా ఈజ్ ఫాదర్. సో జీసస్ ఈజ్ సన్. సో ఎవరి వలన పుట్టాడు? యెహోవా వలన యేసు పుట్టాడు. ఎవరికి పుట్టాడు? ఆయన నోటితోనా? ఎవరి నోటితో? నీ నోరు బహుగా తెరువు, నేను దాన్ని నింపెదను అన్నాడు. దేంతో అన్నది మనకు తెలీదు. ఓకే, ఎవరితో కనలేదు, స్త్రీతో కనలేదు అక్కడ. ఇప్పుడు మరి ఎవరు? అంతకు ముందుకే ఉన్నారు ఆల్రెడీ. సామెతలు జరుగుతున్నాడు, ఎందుకు అధ్యాయం కాదనా? ఇప్పుడు మరి కొడుకు ఎవరు? మరి కొడుకు ఎవరు నాన్న? మరియ గారి కొడుకు ఎవరు? యేసు ప్రభు. నేను చెప్తాను ఇంకా కాసేపు మాట్లాడదాం. మరి కొడుకు యేసు. ఓకే, మరి మొగుడు ఎవరు? యేసేపు.
యోసోబు. ఓకేనా? యేసు వాళ్ళ నాన్న ఏసేపు, అది ఓన్లీ కాసేపు. ఏసేపు ఓన్లీ కాసేపు. వివాహం కాకముందు కదా యేసుప్రభు. వివాహం ముందు ఎవరైనా పిల్లల కంటే వాళ్ళంతా ఇలా దేవుని కుమారులా ఏంటి? మరి అది మరి పరిశుద్ధాత్మ వల్ల కన్నా, ఆ? పరిశుద్ధాత్మ శక్తి వల్ల కన్నా. కాదు, పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? శక్తి అన్న, అది శక్తి, అది ఒక శక్తి. ఆ? మీరు బ్రహ్మ సరస్వతిని ఎలా పిలిపించాడు? ఆ? బ్రహ్మ కూతురుని ఎలా పెళ్లి చేసుకున్నాడు? కాదు నాన్న, ఇప్పుడు బ్రహ్మను నువ్వు పూజించకపోయినా పర్లే. కాదు నాన్న, మోజస్సు నువ్వు బ్రహ్మను పూజించక్కర్లే, నువ్వు బ్రహ్మను పూజించక్కర్లే. నేను చెప్పా యేసుని నమ్మక్కర్లే. నువ్వు చెప్పు. ఏంటి? నేను చెప్తున్నాను బ్రహ్మని పూజించక్కర్లే, నమ్మక్కర్లే. నేను చెప్తున్నా యేసుని నమ్మక్కర్లే. నువ్వు చెప్పు. కంపల్సరీ ప్రపంచం అంతా నమ్మాలి, ఎవరు నమ్మినా నమ్మకున్నా. ఏది ఈ మాట నువ్వు ఓవైసీతో కూడా చెప్తావా? అందరితో చెప్తా. ఓవైసీ ఇదా? కాదు, మీది హైదరాబాదే కదా. నువ్వు ఒక్కసారి పాత బస్తీకి వెళ్ళి ఒక్కసారి సువార్త చేసి ఆ వీడియో పెట్టు. దానికోసం ఎదురు చూస్తున్నాను. లవ్ యూ నాన్న. ఎలాగ రాడుగా ఇంకా